వెన్నుపోటుకు గొడ్డలి వేటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని నమ్ముకున్న కుటుంబాన్ని అందలమెక్కించిన కాంగ్రెస్ పార్టీను ముఖ్యమంత్రిని చేసిన అన్ని వర్గాలను నమ్మించి వెన్నుపోటు పొడిచారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4వ తేదీన వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో నిజమైన వెన్నుపోటుదారుడు, గొడ్డలి వేటుదారుడు ఉన్నారంటే అది ప్రతిపక్ష హోదా కూడా లేని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జగన్ కుటుంబమే వెన్నుపోట్లు పొడుస్తూ అందలమెక్కిందని, నమ్మి ఓట్లు వేసిన అన్ని వర్గాలను మోసం చేసి ఇచ్చిన హామీలు తుంగలోకి త్రొక్కిన వ్యక్తి జగన్ రెడ్డి అని అన్నారు. సంవత్సర కాలంలోనే 60% హామీలను అమలు చేసి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తూ రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఒక నిబద్ధతతో పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై జగన్ కుట్రలు సాగవని అన్నారు. 15 సంవత్సరాల నీ రాజకీయ జీవితంలో అన్ని మచ్చలే, దమ్ముంటే చర్చకు రా అని జ్యోతుల నెహ్రూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, జీనుమణిబాబు, పైడిపల సూరిబాబు, మొండ్రు ఎర్రబాబు, దాపర్తి సీతారామయ్య, బద్ది సురేష్, నల్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడికి అంటే ప్రజలు హోదా ఇవ్వకపోయినా ఇంకా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడు అనొచ్చు. అయితే సభ్యతా సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తిగా కానీ, ఒక పార్టీగా కానీ ఈరోజు ఆ పదంతో నేను వచ్చేస్తున్నాను. ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వంపై రేపు ఏదో ఆందోళన కార్యక్రమం చేస్తున్నందుకు శాసనాలను ప్రకటించడం సడన్గా నిద్ర లేచినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఆయన పెట్టినటువంటి పేరు చూస్తే వెన్నుపోటుకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేటెంట్ అని చెప్పేసి ఏదో చెప్పినట్టుగా ఎక్కడో వినా ఇది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వెన్నుపోటు, గొడ్డలి వేటు అన్నదానికి 100% వర్తించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పగలుగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన 5 సంవత్సరాల పాలనలో అతను ఏదైతే అన్ని వ్యవస్థల్ని వెన్నుపోటు పుడిచాడో దానికి ప్రతిఫలంగానే అతి దారుణంగా ఓటమిని సవిచూశాడు. ప్రజలు తిరస్కరించడం అన్నది ఏ రాజకీయ పార్టీని ఇంత దారుణంగా తిరస్కరించే పరిస్థితి ఉండదు. అంత దారుణంగా ప్రజలు ఈ నాయకత్వాన్ని, ఈ రాజకీయ పార్టీని తిరస్కరించినటువంటి పరిస్థితి. దానికి ముఖ్యంగా కాకుండా కుంభకోణాలు 1, 2 వేళ తన 5 సంవత్సరాల పాలనలో తన అనుయాయులు చేసినటువంటి కుంభకోణాలను కానీ చెప్పాలి అనుకుంటే ఒక రోజంతా కూర్చోవాలి మీరు నేను. అన్ని కుంభకోణాలు ఉన్నాయి, వాటి చూస్తున్నాం మనం. ఇక తను ఇచ్చినటువంటి హామీల గురించి పెద్ద గొప్పగా ఎప్పుడు కూడా నేను 100% అమలు చేసేసాను, అతను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం తప్పించి ప్రజలు సర్టిఫికెట్ ఇవ్వలే. ఇస్తే అంత దారుణమైనటువంటి ఓటమిని సవిచూడడం. అతను ఒక్కసారి ఆయన పరిపాలనని 1-2 నిమిషాలు మనం ఏ రకంగా చేశాడో అన్నదాన్ని చూద్దాం. తొలి ఏడాదిలో అతను ఇచ్చినటువంటి హామీల్ని 10% చేయగలిగాడు. 10% కూడా చేయడం కాదు, చెయ్యలేకపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది ప్రజలను వెన్నుపోటు పొడిచినట్టు కాదా? తెలుగు కూటమి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం తొలి సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెయ్యని విధంగా 70% హామీల్ని అమలు చేయడం జరిగింది. దాని గురించి చెప్పమంటే చాలా క్లియర్గా చెప్తాను. ఇక అతను 5 సంవత్సరాల్లో అతను ఇచ్చినటువంటి హామీలు కానీ, అతను గొప్పలు కానీ చూసుకుంటే 85% హామీల్ని ఎగనామం పెట్టినటువంటి, ఆ రకంగా 85% హామీల్ని ఎగనామం పెట్టి ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందులో
నా ఎస్సీలు, నా బీసీలు, నా అక్క చెల్లెళ్ళు అని గుండులు బాదుకుని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా ఎస్సీలకి, నా బీసీలకి, నా అక్క చెల్లెమ్మలకి ఎంత ద్రోహం చేశాడు.